నువ్వెక్కడికెళ్ళా నేను వదిలిపెట్టినావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. వదలండయ్యా. రేయ్, నీ చావు నా చేతుల్లోనే. ఏంటి బాబు ఇది? కన్న తండ్రిని కూడా చూడకుండా చంపడానికి వెళ్ళావే, అది తప్పు కాదు. ఇలా చూడు బాబు, మీ ముగ్గురు అన్నయ్యలాగా నువ్వు కూడా మీ నాన్నతో ఉంటేనే బాగా చదువుకుని ప్రయోజకుడి అవుతావు. ఏంతోనా? ఏంతో పంపిస్తే నేను ఒక్క క్షణం కూడా కొడుగ్గా బతకలేను. మరి ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు? మా మాయతో పంపించండి. ఈ అబ్బాయి మామయ్య కోర్టుకు వచ్చారా? నమస్కారం అయ్యా. ఇతను తండ్రిని కాదని మీతో వస్తానని పట్టుబడుతున్నాడు. తల్లి లేని బిడ్డని మీరు సరిగ్గా పెంచుతారా? మా అమ్మను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన నన్ను పెంచలేడా ఏంటి? కాదకూడదని అంతంతో పంపించారో. పడుకున్నప్పుడు రాజుకుని కొట్టి చంపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడతాను. ఎప్పుడైతే కోర్టు ముందు రాయిచ్చు కొట్టి కన్న తండ్రిని చంపేస్తాను తిరగబడ్డాడో, అంత కోపం మీద ఉన్న వీడికి వాళ్ళ నాన్న ఎప్పుడు కనపడ్డా కోపం పెరుగుద్దే గాని తరగదు. వీళ్ళ నాన్న మీద ఉన్న కోపంతా పోయి వీడు మామూలు మనిషిగా మారినప్పుడు మళ్ళీ ఈ ఊరు నేను తిరిగి తీసుకొస్తాను రా బాలు. అంతవరకు జాగ్రత్తగా చూసుకో. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. చూడండి, మన పసలపూడి గ్రామ మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజు జరిగే కుస్తీ పోటీకి అనుమతినిప్పించింది మాత్రమే కాకుండా మనకి పెద్ద దిక్కుగా ఉంటూ తోడు నీడై ముందుకు నడిపిస్తున్న తహసీల్దార్ భూపతి గారికి నమస్తే. భూపతి గారు, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ఏడుకొండల గారి ఏకైక కుమారుడు, మన రాయవరం ఈరభద్రస్వామి దేవాలయ అధ్యక్షుడైన అన్న కర్రి సీను గారికి నమస్తే. నమస్కారం. మన చుట్టుపక్కల గ్రామస్తులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ జరగబోయే కుస్తీ పోటీల్లో ఎవరెవరు పాల్గొంటున్నారో తెలుసుకుందాం. మన తహసీల్దార్ భూపతి గారి సోదర సమానుడు, మాజీ పహిల్మాన్ అయిన గురునాథం గారి ఏకైక కుమారుడు సాంబశివుడికి, తర్వాత మనందరికీ కుస్తీ కర్రసాము లాంటి కళలు నేర్పించిన గౌరవనీయులైన గురువర్యులు సారీ భూపతి గారు. ఓకే, సత్యమూర్తి గారి తోడబుట్టిన తమ్ముడు మన బాలుకి పోటీ అండి. గురునాథం, ఇదే సరైన ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో బాలసూరి మనుషులు నెగ్గకూడదు. మనం నెగ్గితేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఏం కంగారు పడకన్నా, బాలసూరి పని పట్టడానికి మన వాళ్ళని సిద్ధం చేశాను. ఏం బాలు, బరిలోకి దిగలేదే? దిగట్లేదయ్యా. మరి అలాంటప్పుడు పేరు ఎందుకు ఇచ్చావు? నేను దిగట్లేదని చెప్తున్నానయ్యా. నా తరఫున పేరెవడు దిగుతున్నాడు ఇటే? మరి అలాంటప్పుడు అతని పేరు ఇవ్వచ్చు కదా. అతని పేరు గాని ఇచ్చుంటే ఇక్కడున్న 35 మంది భయపడి గుండె పగిలి చస్తారు. సాలే ఆపోయా, ముందాని రమ్మని చెప్పు. ఎవడు గుండాకు సత్తాడో అది చూద్దాం. ఈ ఊర్లో నేను కుస్తీ పడ్డావు, నువ్వు చూడలేదుగా? నీ కుస్తీ సంగతి పక్కన పెట్టు. ముందు మావాడు ఎట్టా వస్తున్నాడో ఒకసారి చూడు. దోల్సీనా, ఆయన మీ తమ్ముడా? ఏమయ్యా, పేరు బాబులాగా మీ ఇంట్లో అందంగా ఎవరు లేరే? ఏరా సూరి, ఎవడు కళ్ళజోడెట్టుకున్న కాలభైరవుళ్ళ నికార్స్గా ఉన్నాడు? పొగిడింది చాలు, ముందు ఆడిని రంగంలోకి దిగ. మనం ఎవడెంత నికార్సో తెలుస్తుంది. దిగితే పోలా దోలసీనా భద్రం గిట్టుకో. మనకి ఎలా ఉందో చూడు.
మట్టి పాలైపోయాడు. పైన పటారం లోన్ లోటారమా? ఎంతైనా ఈరబాబు సారి గారి బ్లడ్ కదా. ఏ మాంసం ఏంట్రా ఇంకెవడు దిగలేడు. ఆట అయిపోయింది, పోదాం పద. ఆగరా, ఏదో ఒక్కడు కొట్టి పోజులు కొడుతున్నావు. నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా 10 మందిని కొట్టి పోజులు కొట్టు. 10 మంది ఏంట్రా, ఎంత మంది దిగినా మా వాడు కొట్టుబడేస్తాడు. ఏసేరా. పచ్చద వాళ్ళ మా ఓడి నెగ్గేశాడు కదా. ఆ కప్పు సింపో చేతులు ఎట్టేస్తే మా నాన్న మేము పట్టుకెళ్ళిపోతాం. మా ఇంకేం పని లేదు. ఇచ్చేద్దామా? తొందరగా పోటీలో గెలిచిన ఈరబాబుకి మన తహసీల్దార్ భూపతి గారు దండేసి గౌరవించి కప్పు నగదు బహుకరిస్తారు. ఏందే ఈయనతో ప్రైజ్ చెప్పిస్తారా? నేను జీవితంలో ఈయన మొహమే చూడకూడదు అనుకున్నాను. అలాంటిది ఈయన చేత్తో తీసుకోవాలా? గాలి వాన కోసం ఎదురు చూసే రాబందులాగా అవకాశం వచ్చినప్పుడు ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపేసే వాడి చేతుల మీద తీసుకోలేను. మాంస్, ఈ రాజుగారి చేతుల మీద ప్రైజ్ తీసుకోవడానికి మన యువరాజు గారిని రమ్మను. తీసుకురండి రా నా చొక్కాయిలాగి. కమింగ్ రాజా. నీకు బహుమతి ఇవ్వడానికే తహసీల్దార్ ఎదుర్కొంటున్నారు. ఏమయ్యా, గాడిదికి ప్రైజ్ ఇవ్వడానికి ఆయన వచ్చింది. గాడిదని అలాగే అనేసా వింటానా? అది మూటలు మోయడానికైనా పనికి వస్తుంది. ఇంటానికి కూడా పనికిరాడు. ఒరే ఈరబాబు, వచ్చామా గెలిచామా వెళ్ళామా అంతే. అడ్డమైన కుక్కలతో మనకు పనేంట్రా? గాడిద అంటున్నారు, కుక్క అంటున్నారు. మీ అమ్మ ఆస్తిని నీ సంతకం లేకుండా ఎవడు ఏం చేసుకోలేడురా. చేసి చూపిస్తారా? రే సత్యమూర్తి, నీలాగే ఒక మొండోడిని పొగరబోతుని పెంచిందే కాకుండా ఊరందరి ముందు నన్ను అవమానించాలనుకుంటున్నావా? ముందు మీ అంత తెలుస్తారా? నువ్వు అస్సలు మారలేదు కదా. మా మావంతు నువ్వు తెలుస్తావో లేదా నీ అంతు నేను తెలుస్తానా చూడు. చూద్దాం రే, చూద్దాం. రండ్రా. దమ్మున్న వాడిని దించుంటే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అనవసరంగా పోషిస్తున్నాను అందరినీ. 4వ కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు. వీధిలో వదిలేసిన దరిద్రం ఇంటి దాకా వచ్చేటట్టుంది. సార్, ఇంటి దాకా కాదండి, ఇంట్లోకే వచ్చేలా ఉంది. తనని మీరు ఖాళీ చేయించడం కాదండి, తనే మిమ్మల్ని ఖాళీ చేయించేలా ఉన్నాడు. చూస్తూ ఉండండి రా. వాడిని ఖాళీ చేస్తాను, వాడి చోటుని ఖాళీ చేయిస్తాను. నా ముట్టి వెనకాలే తిరగడం కాదు. వాడు ఎక్కడున్నాడో చూడండి. ఏట్రా పోతురాజు కూడా పెద్దగా అయిపోయింది. కడుతున్నారు బాబు, ఎత్తుగా కట్టమని చెప్పండి మీ బాబు. వాళ్ళ కడతాం మనం చూస్తాం, చేసేది ఉందేంటి? అల్లుడు ఏంటి బావా వచ్చావు? తిప్పు వేసుకుందాం. అన్నా, ఆటేసుకోవడం తర్వాత ముందేడుకొచ్చి పాటేసుకో. ఏమావా ఏంటి ఇప్పుడు ఆట పాట? ముందు పాటేసుకుందాం, ఆ తర్వాత ఆటేసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మద్దని? చూడమ్మా, నేను ఎప్పుడు ఐస్ అమ్మాలో ఐస్ అమ్మకూడదు, నువ్వు చెప్పకూడదు. డబ్బు లేకపోతే బయటికి ఎందుకు వస్తున్నా?
తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నా కొట్టారంటే ఒక ఏంటయ్యా ఆడవాళ్ళంటే మర్యాద లేకుండా నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఆ? అన్న వ్యాపారం చేసుకునేవాడిని, నన్ను రాకూడదంటే ఎలా? సర్లే పిల్లలకి ఐసి అలాగే. ఎందుకు వద్దులేవయ్యా. ఏమవుతున్నా నా అన్న పిల్లలకి నేను కొనివ్వకూడదా? మీ కాకపోతే ఇంకెవరికా దమ్ముంది ఫ్యామిలీలో? ముత్యాలు ఏటక్క ఇంట్లోంచి పంపించేస్తానని భయపడుతున్నావా? అలా పంపించడం మంచిదే, ఎవరు బతికేదో వాళ్ళు బతుక్కుంటాం. బయటే తహసీల్దార్ కోళ్ళన్న మోత, ఇంట్లో మీ వదిలిన పరిస్థితే మీ అన్నయ్యలది కూడా. 5 రూపాయలు పెట్టి పిల్లలకి ఐసులు కూడా కొనివ్వలేని పరిస్థితిలో పెట్టాడు వాళ్ళని మీ అయ్య. ఎక్కడున్నారా? ఏంటి చిన్నానా? అక్క ఫ్లెక్సీలన్నీ వచ్చేసారా? కట్టాలి కదా, తొందర రండి. అలాగే చిన్నానా. అయ్యో 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 అయ్యో, ఓసారి బయటకు వచ్చి చూడరా. ఏమైందమ్మా? బయటకు వచ్చి చూడరా అంటే రారా. దిక్కుమాల సచ్చినోడు ఇంటి ముందు ఎంత చండాలం చేశాడో చూడరా. ఓయ్, ఎంత చూసావా? పైకి వెళ్తే అంత పైకి ఎంత వెళ్ళండిరా. దరిద్రం ఊళ్ళో చేశాడో ఏ చూడు. శివారు నుంచి చూసినా మా అమ్మ కనపడాలి. సరేమ్మా, పై కట్టేద్దాం. రేయ్! ఎవడ్రా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టిందే? ఆ? నేనే పెట్టాను. దమ్మున మగాడే. నీ ఇంటి ముందే కాదు, నీ ఇంటి పైన కూడా పెట్టాను. మా అమ్మ జగజ్యోతిలో వెలిగిపోతుంది చూడు. ఎలిగిపోతుందా? బాగా పై కట్టినట్టున్నారా? విమానాలు వస్తే తగులుద్దేమో అని. ఏంట్రా మీ ఫోటోలు కూడా ఉన్నాయి? నీ ప్రొద్దు. రేయ్! నా ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? ఏ నామాలైన గుళ్ళు అరటిపుంటూ గొంతులు ఎట్టుకున్నావా? వివరంగా చెప్పు ఆయనకి. చెప్తాను సార్. నిన్న మీరు తాగిన బీరు మంచి కూలింగ్ లో ఉందా సార్? ఆ బీర్ అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది. ఏంటి ఇప్పుడు? సార్, ఈ ఫ్లెక్సీల పర్మిషన్ కోసం వాళ్ళు లంచంగా ఇచ్చిన ఫ్రిడ్జ్ లో బీరే సార్ రాత్రి మీరు తాగింది. క్యాష్ వస్తుందంటే కళ్ళు మూసుకుని సంతకం కట్టేస్తావు. అబ్దుల్ కలాం గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు కదా, తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు? అన్ని మింగేసిన రాకాసి బెళ్ళి కుడి తొట్లో పడిందంట తుళ్ళి. సార్, చెప్పే ప్రతి విషయం పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఇదిగో సారు, ఈ రోజే కాదు ఇంకో 3 రోజులు నువ్వు నీ తల్లి నా తల్లిని చూస్తా తల్లిడిల్లిపోతూ సావాలి. నువ్వు అంతకంటే చించేదేం లేదు. నేనేం చింపలేనంటాడా వాడు? ఎలా చింపుతాను చూపిస్తాను అడికి. రేయ్! తాజా కింద పడిపోయాడు. ఏంట్రా నీ పొగరు? నోరు మీద నా కొడుకు పడిపోతే చప్పట్లు కొట్టి నవ్వుతావా? ఏమనుకుంటున్నావే? ఏంటి చూపు? చూస్తుంది, ఎందుకు చూడదు మరి? ఈ మహారాణి తీసుకొచ్చిన సారి ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా, అందుకే చూస్తుంది. ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది. తను మనిషి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మా నాన్నంటే గౌరవం లేదా? రే 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 నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా. మా గాడివైతే నీ తమ్ముడి మీద చూపించు. ఎరా 10 మందిలో గాడిని తీసుకొచ్చి నాన్నని అవమానించిందే కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా? నిన్ను అక్కడే కొట్టేసేవంట్రా. తోడబుట్టిన వదిలేశాను. అరే ఏరా బాబు, నువ్వు అమ్మ కొడుకుగానే ఉండు, మేము నాన్న కొడుకులుగానే ఉంటాం. దయచేసి పద్దాక మమ్మల్ని లాక్కరా. పదే పదే వచ్చావే అనుకో, ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు. అప్పుడు మేము ముగ్గురం రోడ్డు మీద నుంచొని ముష్టెత్తుకోవాలి. నీ మానాన్ని నువ్వు ఉండు, మా మానాన్ని మేము ఉంటాం. ఏటనే? ఈ ఒక్కసారైనా నేను చెప్పేది వినండి అన్నా. సరేరా, నువ్వు చెప్పింది మేము వింటాం. మేం చెప్పింది కూడా నువ్వు విను. అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా, అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టు వింటాం. కుదరదు కదా? అవును, ఎవరికి ఫ్లెక్సీల్లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తాడు. సినిమా ఫోటోలు వేసాడు. ఫోటోలు మాత్రమే చెప్తున్నాం. తమ్ముడు అని కూడా చూడం.